Hi students, how are you? Today we are discussed about the third tense అయినటువంటి present tense లో మరి ఉన్నటువంటి subtense present perfect tense. మరి present perfect tense అంటే ఏంటి? వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ ద present perfect tense? అంటే ఇక్కడ దీని అర్థం తెలుగులో చూసినట్టయితే ప్రస్తుతము ఇప్పుడే పూర్తయిన పనిని ఈ టెన్స్ తెలియదు. చూడండి సార్, దీని మీనింగ్ ఏంటంట, ప్రస్తుతం ఇప్పుడే పూర్తయిన పని టెన్స్ వేస్తాం. అంటే మనం జస్ట్ మనం ఇప్పుడే వచ్చానండి, అప్పుడే పూర్తి రాయడం అయిపోయిందండి, ఇప్పుడే చూశానండి, ఇప్పుడే పరిగెత్తానండి, ఇవన్నీ ఇలాంటి అంటే జస్ట్ ఇప్పుడే పూర్తయినటువంటి అన్నీ కూడా ఈ టెన్స్ తెలియజేస్తుంది. సరే, మనం ఈ టెన్స్ని ఎలా గుర్తుపట్టాలి సార్ మనం అనుకున్నట్టయితే ఇంకొక కొన్ని గుర్తులు చెప్తాను నేను, వారు మనం గుర్తుపడవచ్చు. ఏంటంటే చూసినట్టయితే నెంబర్ 1 జస్ట్. వీటి గుర్తులు అంటాం మనం. ఇవి ఉంటే ఈ టెన్స్ యొక్క గుర్తులు ఇవే. మెయిన్ గుర్తులు ఏంటంటే జస్ట్, ఇప్పుడే, రెండోది జస్ట్ నౌ, ఇప్పుడిప్పుడే, తర్వాత ఆల్రెడీ, ముందుగానే, రీసెంట్లీ, ఈ మధ్యనే, సోఫా, ఇంకను, టిల్ నౌ, ఇంకా అది కూడా వచ్చి ఇంకా అని వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఎట్, ఇంకా అంటే ఆ విధంగా వస్తాయి. జస్ట్ నౌ, సోఫర్, ఎట్, ఆల్రెడీ. ఇవన్నీ కూడా జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సోఫర్, టిల్, ఎట్ ఈ పదాలు ఏదొచ్చినా కూడా ఎట్ అంటే ఇంకా. ఈ పదాలు ఏ పదం వచ్చినా కూడా ఇట్ బిలాంగ్స్ టు ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోవాలి, మనం అనుకోవాలి. కాబట్టి ఇవి దీని యొక్క గుర్తు. నెక్స్ట్ వచ్చేసి నోట్ వచ్చేసి మనం చూసినట్టయితే దీని యొక్క స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇప్పుడు మనం టెన్స్ అర్థం తెలుసుకున్నాం, ప్లస్ దీని యొక్క నోట్ మనం చూస్తున్నాం. అసలు నోట్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి చూస్తే, ఏదైనా టెన్స్కి వచ్చేసి ముందు మెయిన్గా ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణమే చాలా ముఖ్యమైనటువంటి. చూద్దాం సార్, ఇక్కడ మనం చెప్పాం సబ్జెక్ట్ మొత్తం కూడా ఏ టెన్స్కి అయినా సరే మొత్తం వచ్చే సబ్జెక్ట్ 7 ఉంటాయి. చూడండి సార్, ఒకటి హీ, షీ, ఇట్ అనేది గ్రామర్లో సింగులర్ అవి. అదేవిధంగా ప్లూరల్ వచ్చేసి ఐ, వి, యు, దే అనేటువంటి గ్రామర్లు ఫ్లోరల్ ఇవి. కాబట్టి హీ, షీట్ కరెక్ట్గా వచ్చినప్పుడు హ్యాజ్ అనేటువంటి సహాయకులు వాడబడుతుందండి. అదేవిధంగా ఐ విజయ కరెక్ట్గా వచ్చినప్పుడు హ్యావ్ అనేటువంటి సహాయకులు వాడబడుతుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ హీ షీట్ అనేటువంటి వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ అనేటువంటి సహాయకులు వాడబడుతుంది. ఐ విజయ కరెక్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, హ్యావ్ వాడబడుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే వెర్బ్ అనేది, మెయిన్ వెర్బ్ అనేటువంటిది 3వ రూపంలో ఉంటుంది. మనం చెప్పుకున్న వెర్బ్ ఫార్మ్స్ V1, V2, V3. ఇప్పుడు సి చూసుట, సి, సా, సి మనకి రాయాలన్నమాట. గో, వెళ్ళు, గో, వెంట్, గాన్. టేక్, తీసుకును, టేక్, టుక్, టేకెన్. గివ్, ఇచ్చుట, గివ్, గేవ్, గివెన్. ఈ విధంగా మనం ఏంటంటే వీటికి ఇప్పుడు మనం వచ్చేసి వెర్బ్ వెన్, V1, V2, V3 చెప్పుకున్నాం. సీ, సా, సీన్, గో, వెంట్, గాన్, టేక్, టుక్, టేకెన్ చెప్పుకున్నాం. అయితే ఇవి మనం ఎలా ఉపయోగపడుతుందో చూసినట్టయితే ఉదాహరణ కూడా చూద్దాం మనం. మొదటిగా నేను హోంవర్క్ ఇప్పుడే పూర్తి చేశాను, అని ఒక విధంగా సెంటెన్స్ తెలుగు ఉందాము.
నేను ఎప్పుడేమో హోంవర్క్ పూర్తి చేశాను అనుకున్నాం. అప్పుడు నేను అనేటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఐ. మరి ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్న దాని సహాయకులు ఉండాలి. సహాయకులు ఏంటి? ఇక్కడ మీరు ఈ షీట్కి వెళ్తే హ్యావ్ వస్తాయి, అవి విధంగా హ్యావ్ వస్తాయి. సో మరి ఇక్కడ ఐ అనేటువంటి నేను కదా సహాయం ఉండాలా? ఐ హ్యావ్. మరి ఇక్కడ వెబ్ ఇక్కడ పూర్తి చేశాను కాబట్టి మనం చేసామంటే ఇక్కడ వచ్చి డూ అనుకున్నాం. డూ, డిడ్, డన్. డూ అంటే చేయు, డిడ్ అంటే చేశాను, డన్ అంటే చేయు, డన్ కూడా చేసింది. కాబట్టి ఐ హ్యావ్ డన్ V1, V2, V3 డన్ మై హోంవర్క్. నా యొక్క హోంవర్క్ కదా మై హోంవర్క్. సో ఇక్కడ హీ వచ్చిన, షీ వచ్చి, ఇంటి ముంచేసి ఈ 3 వస్తే మేము హ్యాజ్ పెట్టాలి, ఈ యొక్క 4 వస్తేనే హ్యావ్ పెట్టాలి. సరే మనం కొన్ని ఎగ్జాంపుల్ మనం రాస్తున్నాం. సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టెన్స్ ముఖ్యమైనటువంటి ఏంటంటే వెబ్ ఫార్మ్స్ మన అందరికి వచ్చి ఉండాలి. వెబ్ ఫార్మ్స్ వస్తేనే మనం ఈ యొక్క టెన్స్ మనం చేయగలం. వెబ్ ఫార్మ్స్ రాని మనం ఏం చేయడానికి రాస్తారు. ఎందుకంటే దిస్ టెన్స్ ఇస్ డిపెండ్ అపాన్ ఓన్లీ ఫర్ ద వెబ్ ఫార్మ్స్. ఈ 3 రకాల వెబ్ ఫార్మ్స్ మనకు వస్తే మాత్రమే మనం ఈ యొక్క టెన్స్ మనం పూర్తి చేయగలము. ప్లస్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ మనం రాద్దాం. ఐ డాష్ రైట్ my notebook just now. Next, he does buy the vegetables already. She does sing a song just now. We does watch the TV just now. You does go to school just. ఇలా మనం కొన్ని ఎగ్జామ్ రాస్తున్నాం. ఇలా రాస్తే చూద్దాం సార్, చూడండి సార్. ఇప్పుడు ఐ డాష్ రైట్ మై నోట్బుక్ జస్ట్. మనం ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సెంటెన్స్లో మనం ఈ టెన్స్ ఎలా వర్క్ గుర్తు చూడండి సార్. జస్ట్ నౌ. ఓహో, ఇట్ ఈస్ ఏ బిలాంగ్స్ టు ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఐ వచ్చి కూడా ఉండాలా? ఐ వచ్చినప్పుడు ఐ హ్యావ్. రిటర్న్ ఉండాలి. రైట్, రోట్, రిటర్న్ 3 వరకు ఉండాలి. 3 వరకు ఉంటుంది రిటర్న్. RITT రిటర్న్. హీ వచ్చింది అక్కడ హీ డాష్ బై ది వెజిటేబుల్స్ ఆల్రెడీ. వెజిటేబుల్ అంటే కూరగాయలు, బై అంటే కొనుట. కాబట్టి అతను కూరగాయలు ముందే కొనేసాడు అని చెప్పాం. కాబట్టి ఇక్కడ హీ కదా, హీ ఉన్నప్పుడు ఉండాలి. హీ, షీ, ఇటు వచ్చి హ్యాజ్ ఉండాలి. కాబట్టి హీ హ్యాజ్. వెరీ రూపం బై, బాట్. కాబట్టి బాట్, BOUGH బాట్. నెక్స్ట్, షీ డాష్ సింగ్ ఏ సాంగ్ జస్ట్ నౌ. ఇప్పుడు జస్ట్ నౌ గుర్తు వచ్చింది అక్కడ ఆల్రెడీ జస్ట్ నౌ. జస్ట్ వచ్చినప్పుడు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా. సబ్జెక్ట్ షీ. షీ వచ్చినప్పుడు ఏమన్నా ఈ షీట్ హ్యాజ్ కదా, హ్యాజ్. షీ హ్యాజ్. వెరీ రాయాలి. 3 సింగ్, సాంగ్, సంగ్. మళ్ళీ అదేవిధంగా వీ డాష్ రైట్, వీ డాష్ వాచ్ ది టీవీ జస్ట్ అన్నాం. ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఇప్పుడు వాచ్ ది టీవీ జస్ట్ ఇక్కడ జస్ట్ ఉన్నాం కాబట్టి ఇక్కడ సో డైరెక్ట్ సబ్జెక్ట్కి వచ్చాం. సబ్జెక్ట్ వీ కాబట్టి వీ కూడా ఉండాలా. ఐ విధంగా హ్యావ్ వస్తుంది కాబట్టి వీ హ్యావ్. రైట్ కూడా ఉంది, సారీ వాచ్ కూడా ఉంది. వాచుడు కాబట్టి వాచుడు. యూ డాష్ గో టు స్కూల్ జస్ట్ కాబట్టి ఇక్కడ జస్ట్ వచ్చింది కాబట్టి యూ వచ్చింది కాబట్టి ఐ విధంగా వచ్చింది ఏముండాలా? హ్యావ్ ఉండాలి. వెబ్బనేటువంటి 3 వరకు ఉండాలి. గో, వెంట్, గాన్. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ముందుగా ఫస్ట్ వెర్బ్ అనే 3 వరకు ఉంటుంది. ఈ వెర్బ్ ఇది మన వెర్బ్ 3 వరకు అని మనం నేర్చుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఇంకో చిన్న క్లూ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఈ 3 కూడా వెర్బ్ 3 వరకు ఉంటుంది. ఏదైనా టెన్స్కి చివరి పర్ఫెక్ట్ టెన్స్ అని వస్తే ఆ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుందో 3 రూపంలో ఉంటుంది. అది ప్రెజెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ ప్లస్ యొక్క ఎగ్జాంపుల్ నేర్చుకొని విధంగా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మనం కొంత తెలుసుకోవచ్చు. ఒక చిన్న విషయం ఏంటంటే ప్రెజెంట్ కంటెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా ఉపయోగపడతాయి. లాస్ట్ క్లాస్ మనం చెప్పి ప్రెజెంట్ కంటెన్స్ కానీ ప్లస్ ఈరోజు చెప్పినటువంటి క్లాస్ కానీ 2 కూడా
మన ఇంగ్లీష్ మాట్లాడడం బాగా ఉపయోగపడుతుంది, దాని కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందులో చాలా చక్కగా నేర్చుకొని చెప్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.